గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. టైం 6 అయింది. తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చే హాట్ కాఫీ కప్తో స్వీట్ న్యూస్ చెప్పాలని ఎదురు చూస్తుంటాను. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. టైం 6 అయింది. తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చే హాట్ కాఫీ కప్తో స్వీట్ న్యూస్ చెప్పాలని ఎదురు చూస్తుంటాను. బ్రష్ ఏంటి కొత్తగా? గుడ్ మార్నింగ్ శైలు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? నిద్ర లేదు. గర్ల్ ఫ్రెండ్ పక్కన పెట్టుకొని కిటికీలు కర్టన్స్ గోడలు చూస్తూ పడుకుంటే ఇంక నిద్రేం పడుతుంది చెప్పు. ఇప్పటికైనా తెలిసిందా కపుల్స్ బెడ్ మీద 8 నంబర్లా ఉండాలి కానీ 9 నంబర్లా ఉండకూడదని? బాగా తెలిసింది. ఎనీవేస్ సారీ శైలు, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవ చేయడం నాదే తప్పు. శైలు సారీ చెప్పాను కదా శైలు. సారీ సారీ సారీ. మరి సారీ చెప్పాను కదా, నా సారీ గిఫ్ట్ ఏది? పెట్టే 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 పెట్టే. ఏంటి తెలీదా నీకు? సారీ గిఫ్ట్ తప్పదమ్మా. మన ఇద్దరిలో ఎవరు సారీ చెప్పినా రెండో వ్యక్తి సారీ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇచ్చే 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 ఇచ్చే. సరే ఇదేంటి? అదంతే. సారీ గిఫ్ట్ అంటే ఇదేనా? అవును. సర్లే, కనీసం ఈ గిఫ్ట్ అనే ఇచ్చో. అవును, ఏదో గుడ్ న్యూస్ అన్నావు, ఏంటది? ఇప్పటికింతే సస్పెన్స్. నువ్వు ముందు రెడీ అయ్యి టెర్రస్ మీదకి వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను. సరే. కాఫీ ఏంటి ఇందాక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఇదే కాన్సెప్ట్ కనబడింది. ఇంకా అర్థం కాలేదా? మొద్దు, మన మధ్యకి మూడో వ్యక్తి రాబోతున్నాడు. వాట్? yes, నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. ప్రెగ్నెంటా? సారీ శైలు, మన మధ్యకి మూడో వ్యక్తి రావడానికి వీల్లేదు. వాట్ డు యు మీన్? yes, I mean it. మన రిలేషన్షిప్ లో మనిద్దరం మాత్రమే ఉండాలి, ఇంకొక వ్యక్తి రావడానికి వీల్లేదు. అదే కదా మన కండిషన్. పిచ్చిగాని పట్టిందా నీకు? అప్పుడు అది ఎంజాయ్మెంట్ అవుతుంది కానీ ఎమోషన్స్ తో కూడిన రిలేషన్షిప్ కాదు. చూడు శైలు, డేటింగ్ లో అవసరాలు ఆనందాలు ఉంటాయి తప్ప ఎమోషన్స్ ఉండవు. సో నువ్వు ఆలోచించే తప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు నివాస్. నీ మాటలు అవసరం తీరాక తప్పించుకునేలా ఉన్నాయి. ఇంత ఇంత జరిగిన తర్వాత కూడా మన మధ్య రూల్స్ కండిషన్స్ అని చెప్పి మోసం చేస్తావా? మోసం? ఎక్స్క్యూజ్ మీ, ఇందులో నీ అవసరం నాకెంతుందో నా అవసరం కూడా నీకు అంతే ఉంది. ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని దోచుకోవట్లేదు. అలా అని ఎవరికైనా అనిపిస్తే ఎవరి దారాలు చూసుకోవచ్చు. మరి నా ప్రెగ్నెన్సీ మాట ఏంటి? ప్రెగ్నెన్సీయా? అదంతా నాకు తెలీదు. మన అండర్స్టాండింగ్ కలిసి జీవించడం వరకే. ఈ కడుపులో కాకరకాయలు అవన్నీ మన కండిషన్స్ లో లేవు. దాన్ని వాడుకుని వదిలేయడం అంటారు తెలుసా? దీనికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో. డేటింగ్ అంటే కండిషన్ సప్లైతో జీవించడం. అలా కానప్పుడు కట్ ఆఫ్ చెప్పుకుందాం. అర్థమైందా? ఆలోచించుకో. కొన్ని పరిచయాలు స్నేహంగా మారతాయి, కొన్ని పరిచయాలు ప్రేమగా మారతాయి, మరికొన్ని పరిచయాలు పెళ్లికి దారితీస్తాయి. మాలాంటి పరిచయాలు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాయి. అదే డేటింగ్.
చెప్పిన దాని గురించి ఆలోచించావా? ఆలోచించాను కానీ కానీ మ్యారేజ్కి ముందే కలిసుండటం ఎంతవరకు కరెక్టా అని ఆలోచిస్తున్నాను. చూడు శైలు, ఈ రోజుల్లో డేటింగ్ కూడా ఒక సోషల్ హ్యాబిట్లా మారిపోతుంది. నా గురించి నీకు, నీ గురించి నాకు పూర్తిగా తెలియాలంటే ఇదే కరెక్ట్ వే. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కదా, ఇంకేం తెలియాలి? ఏమో, నీకు తెలియని మరో నివాస్ నాలో ఉన్నాడేమో. సపోజ్ రేపు మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యాక నాలో ఉన్న ఆ నివాస్ బయటకొచ్చి నిన్ను బాధ పెడితే, నిన్ను టార్చర్ చేస్తే అంటే తాగుబోతూ, తిరుగుబోతూ, జులై. అమ్మో, నేను భరించలేను. నిన్నస్సలు అలా ఊహించుకోలేను. సో అప్పుడు అలాంటి ఊహలు నీలో రాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు వాస్తవాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఏమంటావు? చెప్పు, ఏమంటావు? సరే. గుడ్. ఇటు నుంచి ఇటే మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం, సరేనా? మన లగేజ్ లగేజ్ దేవుని శైలు, హాస్టల్కి వెళ్ళి తర్వాత తీసుకోవచ్చులే, ఓకేనా? పద. శైలు, నేను రెడీ. ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందరగా రా. వస్తున్నా. జస్ట్ 10 minutes. 10 minutes? ఇంకా ఏం 10 minutes? తొందరగా రా శైలు, లేట్ అవుతుంది. ఏం చేస్తున్నావు లోపల? ఏం చేస్తున్నావు ఇంతసేపు? బయటికి పో. పోతానులే గాని, ఏంటిది? ఆఫీస్ లో ఫంక్షన్ ఉంది, అందరం సారీ కట్టుకుని వెళ్దాం అనుకున్నాం. ఎంత ట్రై చేసినా ½ an hour నుంచి సారీ సెట్టే కావడం లేదు. ఆడవాళ్ళు చీర కట్టు మర్చిపోయి సిగరెట్ పట్టుకునే రేంజ్కి ఎదిగిపోయారమ్మా. ఈ జనరేషన్కి ఇది ఒక కొత్త వైరస్ లాంటిది. పోనీ నేను కట్నా? నువ్వెప్పుడైనా కట్టుకున్నావా? ఐ మీన్, నీకు కట్టడం వచ్చా అని. తాళి కట్టే వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుంటారా చెప్పు? ఇది కూడా అంతే, కొన్ని అబ్జర్వేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓరి దుర్మార్గుడా, ఎంతమంది సారీ కట్టుకుంటుంటే అబ్జర్వ్ చేసావరా? అమ్మా అనుమానేశ్వరి, నీ డౌట్లన్నీ డ్రాప్ బాక్స్లో వేస్తే మేము సారీ కడతాం. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది శైలు. ఇటు తిరుగు. అబ్బా నివాస్, ఎంతసేపు ఆ గేమ్స్ ఆడతావు? ఇప్పుడు ఏమైంది? విషయం ఏంటో చెప్పు. అది ఒకసారి మనం మన పేరెంట్స్ ని మీట్ అవుదాం. ఎందుకు? ఎందుకేంటి, మన పెళ్లి విషయం మాట్లాడడానికి. పెళ్ళా? అదేంటి అలా అన్నావు? అంటే ఇప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం కదా? ఆఫ్ కోర్స్ ఉన్నాం. ఈ హ్యాపీనెస్ పర్మనెంట్ గా ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఇది టైం పాస్ అవుతుంది. నాకు ఇష్టం లేదు. ఏమిష్టం లేదు? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఏ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామా? చూడు శైలు, నాకు ఇలాగే బాగుంది, ఇదే బాగుంది. నివాస్, ఈ టైంలో పేరెంట్స్ మ్యారేజ్ అంటూ డిస్టర్బ్ చేయకు, అర్థమైందా?
పెళ్ళి పెళ్ళి. అలకలు మా మధ్య ఆనందాన్ని పెంచాయి తప్ప దూరం పెంచలేదు. అపార్థాలకు మా మధ్య ఇప్పటి వరకు ఆస్కారమే లేదు. కానీ మొదటిసారి మా రిలేషన్లో అసలైన లోపం నాకు కనిపిస్తుంది. అది కూడా నాకు మాత్రమే శాపంలా. నచ్చితే కలిసి ఉండటం, నచ్చకపోతే విడిపోవడం. మా రిలేషన్కిది ట్యాగ్ లైన్లో చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ ఆడదాని విషయంలో మాత్రం అదే అన్యాయం. నా దృష్టిలో మానభంగానికి దీనికి పెద్ద తేడా లేదు. అక్కడ బలవంతంగా దోచుకుంటారు, ఇక్కడ భ్రమలు కల్పించి దోచుకుంటారు, అంతే తేడా. ఈ మోసానికి టేక్ ఇట్ ఈజీ పాలసీ అప్లై చేసుకొని బతకడం నా వల్ల కాదు. శైలు, 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 శైలు ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. శైలు నా మాట విను, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. నీతో మాట్లాడాలి శైలు. ప్లీజ్ శైలు డోర్ ఓపెన్ చేయి. శైలు ప్లీజ్, శైలు ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. నా మాట విని శైలు, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. శైలు, శైలు, సారీ శైలు, నేను అలా ప్రవర్తించినందుకు. నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయడం కరెక్టే కావచ్చు, కానీ జస్ట్ 1 minute ఆగు. ఇద్దరు మనుషులు కలిసి బ్రతకాలంటే ఉండాల్సింది కండిషన్స్ కావు, కమిట్మెంట్. డేటింగ్ అంటే జల్సా చేయడం కాదు, జీవితం పంచుకోవడం అని తెలుసుకున్నాను. శైలు, ఇదే కదా నువ్వు కోరుకున్నది. ఐ లవ్ యూ శైలు. I too love you. డేటింగ్ అంటే పెళ్లికి ముందు తనువు పంచుకోవడం కాదు, మనసు గెలుచుకోవడం. డేటింగ్ ఈస్ ఇంజూరియస్ టు సొసైటీ.